హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. హుషారుగా, సంతోషంగా, ఇంకా గట్టిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘానికి ఒక వర్తమానం. This is the message for the one who anxiously wait for the Lord's return. ప్రతి ప్రసంగంలో, ప్రతి మాటలో, ప్రతి దైవజనుని నోట ఈ మాట నానిపోయింది. ప్రతి క్రైస్తవుని నోట ఈ మాట నానింది. ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే ఆయన వస్తాడు అని. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని మెరిసిపోయిన వెంట్రుకలు కలిగిన ఒక వృద్ధుని వరకు ఈ సత్యం అందరికీ తెలిసిన విషయం. ఈస్ కమింగ్ సూన్. ఒకసారి రష్యా దేశంలో ఒక సమూహం ఇలాగనే ప్రార్థన చేస్తూ ఉండగా ఒక చేయి ఒకటి ఆకాశమందు కనబడి ఐఎమ్ కమింగ్ సూన్ అని రాసి అదృశ్యమైంది. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మనం వింటున్నాం. ఆయన త్వరగా వస్తున్నారు. ఈ పాటలు పాడుతున్నాం, ఈ వర్తమానం వింటున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నాం. అయితే ఆయన వస్తున్నప్పుడు ఆయన ఇస్తున్న వర్తమానం, వాట్ ఈస్ ద మెసేజ్? ఈ రోజున సంఘమా మనం ప్రభు వైపు చూస్తాం. గిబియోనులో ప్రభు ప్రత్యక్షమైనట్లు సొలొమోనుకి రెండవ మారు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు అయ్యాడంటే పని ముగించిన తర్వాత. when Solomon completes the whole work, పని అంతా ముగించిన తరువాత దేవుడు రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చదువుదాం గట్టిగా. సొలొమోన్ మందిరం కట్టి ముగించిన తర్వాత దేవుని మహిమ దిగి వచ్చింది మందిరంలోకి. మోషే ప్రత్యక్షపు గుడారం అమర్చిన తరువాత దేవుడు తనకు ఆజ్ఞాపించినవన్నీ చేసి ముగించిన తరువాత దేవుని మహిమ దిగి వచ్చింది. మన ప్రభు యేసుక్రీస్తు లోకంలో సేవ చేసిన రోజున తనకు ఇవ్వబడిన బాధ్యతలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను అని ఎప్పుడైతే పలకగలిగినాడో పరలోకం ప్రభువును అంగీకరించి పరలోకం తెరవబడి ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన వార్త. అదేమిటంటే రెండవసారి ప్రభు నీకు ప్రత్యక్షం కాక మునుపు నీ పని ముగించాలి. దేవునికి స్తోత్రం. 6 దినములు దేవుడు పని చేసి ముగించాలి. When the Lord completed his work, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. నీవు పని ముగించిన తర్వాతనే నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తావు. అంతవరకు నీకు విశ్రాంతి ప్రవేశించే అర్హత లేదు. నువ్వు ఎవరో అయినా సరే, ఒక పాస్టర్ అయినా సరే, ఒక సేవకుడైనా సరే, ఒక బిషప్ అయినా సరే, ఒక విశ్వాసి అయినా సరే, అన్లెస్ యు కంప్లీట్ ద వర్క్ యు ఆర్ నాట్ పర్మిటెడ్. దేవుని రాజ్యంలో చేరే భాగ్యం నీకు దొరకదు. పని ముగించినంత వరకు దేవుడు ఏ ఒక్కరిని కూడా తీసుకెళ్ళాడు, ఏ ఒక్కరిని చేర్చాడు. కనుక ఈ రోజున ప్రాముఖ్యమైన వర్తమానం ఏమిటంటే రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘమా, ప్రభు దినము కొరకు ఆయుధపడుచున్న సంఘమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యు మస్ట్ కంప్లీట్ ద జాబ్, ద వర్క్ విచ్ ద లార్డ్ హస్ గివెన్. ప్రభు నీకు ఇచ్చిన పని, పరిచర్య, సేవ, కృప అంతా ముగించిన తర్వాతనే
ప్రభు మహిమలో నీ కొరకు ప్రత్యక్షమవుతాడు. బైబిల్ రాసును, యెహోవా సియోనును కట్టి తన మహిమలో ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సియోను అనగా దైవ సేవకుడు. దైవ సేవకుడు కట్టబడాలి, అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. మరో మాట చెప్తాను, నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని, ఒక ఇంటిని కట్టి ముగించిన తర్వాత నేను వస్తా, నిన్ను తీసుకొని వెళ్తాను. నీ కొరకు నేను ఒక ఇల్లు కడుతున్నాను, అది కట్టి ముగించిన తర్వాత నేను వస్తాను. నేను వచ్చి ఎవరిని తీసుకెళ్తానంటే, ఇక్కడ నా కొరకు ఇల్లు ఎవరు పూర్తి చేశారో. బాగా వినండి, రోజున నీ ఒక్క ఇటుక నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన నీ ఆత్మీయ కట్టడానికి ఒక్క ఇటుక నువ్వు పైన పేర్చినప్పుడే పరలోకమందు నీ నివాసం ఒక ఇటుక చేర్చబడి, ఇక్కడ ఒక్క ఇటుక నువ్వు తీస్తే పరలోకంలో నీ పేరులో కట్టబడిన నీ గృహం, యువర్ హ్యాబిటేషన్, యువర్ ఓన్ రెసిడెన్స్, నీ కొరకు ప్రభు రాసించిన పరలోక సంబంధమైన దర్బార్, పరలోక రాజ్యం, నీ కొరకు ఆయత్తపడుచున్న నూతన యెరూషలేము, నీ కొరకు ప్రభు కట్టుచున్న నిత్య నివాసం. నీవు ఇక్కడ కట్టబడుతుంటే అక్కడ కట్టబడుతుంది, ఇక్కడ కోలుస్తుంటే అక్కడ కోలుతుంది. ఇది తెలియక మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఒక క్రైస్తవుడు అని పిలువబడుతున్నామే. కానీ నీవు కట్టబడినప్పుడే నీ కొరకు ఒక కట్టడం పరలోకమందు కట్టబడుతుంది. ఇక్కడ నీవు ఒక ఇటుక తీస్తే పరలోకంలో నీ కట్టడం ఒక ఇటుక వరుస కూలిపోతుంది, అది కట్టబడదు. ఇప్పుడు వినండి, నీ కట్టడం, యువర్ వర్క్, ఈజ్ ఇట్ ఇన్ ప్రోగ్రెస్? నీ పని జరుగుతుందా, ఆగిపోయిందా? ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క విశ్వాస యొక్క మనస్సాక్షి నీకు ప్రత్యుత్తరం ఇస్తుంది. నీవు కట్టబడుతూ ఉన్నావా, నీ కట్టడం ఆగిపోయిందా? మెటీరియల్ అందక నీ పని ఆగిందా? మెటీరియల్ అందక నీ పని ఆగిందా? మెటీరియల్ అందకపోవటానికి కారణం వెల చెల్లించలేదు. యూ హ్యావ్ నాట్ పెయిడ్ ద ప్రైస్. వెల చెల్లించలేదు. వెల చెల్లించటానికి యూ హ్యావ్ నో ట్రెషర్. డబ్బులు లేవు, ఆత్మ సంబంధమైన ధనం కూర్చుకోలేకపోయావు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, అదే క్రీస్తు స్వభావం, అది నువ్వు ధరించలేకపోయావు, వెల్లగా ఇవ్వలేకపోయావు. నీకు మెటీరియల్ సప్లై కావట్లేదు. యువర్ వర్క్ ఇస్ స్టాప్డ్. పని ఆగిపోయింది. నీతో మాట్లాడుతున్నారు, పని ఇలాగే ఆగిపోయిందా? రేపు ప్రభు ఒక రోజులో వస్తాడు, ఆయన వెయిట్ చేస్తున్నాడు, నువ్వు పూర్తి చేస్తావు. మరలా ప్రయాస పడతావని, కన్నీరు కారుస్తావని, గర్భవేదన పడతావని, కావలసిన మెటీరియల్ సమకూర్చుకుంటావని, నీ పని ముగించడానికి త్వరపడతావని నీ కొరకు ఆయన వాకిట నిలిచి ఉన్నాడు, బయలుదేరికయే ఉన్నాడు. నీవు అనుభవించవలసిన అనుభవాలన్నీ అనుభవించినంత వరకు ఆయన పరలోక వాసి అయి ఉండుట అవసరం అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన వెడలి రాకుండా ఆయన అక్కడే ఉండుట అవసరం. వస్తే నువ్వు కట్టబడలేదు కనుక ఆ నిత్య కట్టడంలో వెళ్ళలేవు. నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యంలో నువ్వు చేరలే. సంగమా, ఇది ఒక సవాలుతో కూడిన వర్తమానం. తేలికగా మీరు తీసుకొని దాన్ని పరేయకుండా మీ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మిమ్మల్ని కట్టే వర్తమానం. రేపు ప్రభు రాకల్లో మిమ్మల్ని సజీవులుగా నిలవబెట్టే వర్తమానం. మిమ్మల్ని సిద్ధపరిచే ఆత్మ దేవుని యొక్క ప్రత్యక్షత. యెహోవా రెండవ మారు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. రెండవ మారు యెహోవా సొలొమోనుకి ప్రత్యక్షమైన సందర్భం అక్కడ ఏమని రాస్తుందో తెలిసిన, ఎలాగూ రాయబడిందో తెలిసిన,
యెహోవా రెండవ మారు సొలొమోనుకి ప్రత్యక్షమైన సందర్భాన్ని రాస్తూ చక్కటి మాట ఒకటి రాస్తున్నాడు. చదవండి మొదటి వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు అదిగో the second coming of the Lord is linked with the first coming of the Lord. రెండవ రాకడ మొదటి రాకడతో ముడిపడి ఆత్మదేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. వాక్య ప్రత్యక్షత కలిగిన వారు సంఘంలో ఉన్నారా? ఈ వాక్యం అర్థమవటానికి ప్రయత్నం చేయండి. గిబియోనులో మొదటిసారి యెహోవా ప్రత్యక్షమైనట్లు రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. రెండవ ప్రత్యక్షత మొదటి ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తూ ప్రభు దిగి వస్తున్నాడు. సొలొమోను, నేను రెండవసారి నీకు దర్శనం ఇస్తున్నాను. అయితే మొదటిసారి నీకు ఎలాగో దర్శనం ఇచ్చానో నీకు జ్ఞాపకం చేస్తూ నీకు అనుభవాన్ని నిలిచి ఉండాలని నేను పరీక్షిస్తున్నాను. గిబియోనులో ప్రత్యక్షమైనట్లుగా రెండవ మారు యెహోవా సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. గిబియోనులో ఎలా ప్రత్యక్షమయ్యాడు? గిబియోనులో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? గిబియోనులోనే ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఆ గిబియోనులో ప్రత్యక్షమైన సందర్భం రెండవ ప్రత్యక్షతలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవ ప్రత్యక్షతకు ఎదురు చూస్తున్న సంఘానికి ప్రవహిస్తున్న వర్తమానం. మొదటిసారి దేవుడు గిబియోనులో ప్రత్యక్షమైనప్పుడు సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడో తెలిసిన జ్ఞానం. చెప్పండి ఏంటి? లార్డ్ గేవ్ హిమ్ విజ్డమ్. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం పొందుకున్న సొలొమోను ఆ జ్ఞానాన్ని వర్కౌట్ చేసి అనుభవించి ఆ జ్ఞానం చేత దేవునికి ఒక మందిరం కట్టి ముగించాక ఆయన ప్రత్యక్షమయ్యాడు. మొదట జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా ఒక మందిరాన్ని కట్టించాలి. కట్టి ముగించిన తర్వాత మరలా ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు నాకు ఏమిచ్చాడో తెలిసిన విజ్డమ్, జ్ఞానం. మొదటిసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఏమిటా జ్ఞానం తెలిసిన? జ్ఞానం అంటే ఏమిటో తెలిసిన బైబిల్లో చక్కగా రాసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు జ్ఞానమాయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. చూద్దాం గట్టిగా. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ విజ్డమ్ ఫర్ us. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి జ్ఞానమై దిగి వచ్చాడు. ఆ జ్ఞానం నీవు సంపాదించకపోతే నీవు ఇల్లు కట్టలే. జ్ఞానవంతురాలే ఇల్లు కడుతుందంట. ఎవరి జ్ఞానవంతురాలు? స్త్రీ. ఎవరి స్త్రీ? సంఘం. సంఘం దేవునికి ఒక నివాసంగా కట్టాలి అంటే నీకు దైవికమైన జ్ఞానం కావాలి. మొదటిసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు చాలా ఇచ్చాడు. ప్రభువే జ్ఞానమై దిగి వచ్చి ఆయన తన్ను తాను నీకు అప్పగించుకున్నాడు. బైబిల్లో రాస్తుంది, ప్రభు తండ్రి అయిన దేవుడు మనకు తన కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. ఒక ఉన్నతమైన ప్రకటన. తండ్రి అయిన దేవుడు మనకేమిచ్చాడో తెలిసిన యేసయ్య ద్వారా రక్షణ మాత్రమే కాదు, అనుభవించాం, రక్షణ పొందాం. యేసయ్య ద్వారా అభిషేకం మాత్రమే కాదు, అనుభవించాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను అంతకంటే ఒక ఉన్నతమైన అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నా. ఆయన ఇచ్చేది పొందడం కాదు, ఆయన ఇస్తున్న వరం పొందడం ముఖ్యం కాదు, ఆయన ఇస్తున్న కృప పొందడం ముఖ్యం కాదు. అది అవసరం.
అంతకంటే ముఖ్యం నువ్వు ఆయననే పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు. కోట్లుగా ధనమును అవి నీకు సాటి రాదా. నా ధనమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు. సంగమా, ఆయన దగ్గర నుండి వరాలు పొందడం మంచిదే, ఆయన దగ్గర నుండి సమస్త కృపలు పొందడం మంచిదే. కానీ ఆయననే పొందడం అదొక ప్రత్యేకమైన అనుభవం. ఇది ఎవరికి సాధ్యమో తెలిసిన పరిపూర్ణతను కూర్చున్న దర్శనం కలిగిన వారికి. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా, హుషారుగా. ఈ దర్శనం కలిగిన వారు ధన్యులు. ఈ దర్శనం నీకుంటే, నిజముగా ఈ దర్శనం నీకుంటే, నాకేదో రాలేదు అని దుఃఖపడవు, నాకేదో కలగలేదు అని దుఃఖపడవు, నీకు లేని దాని విషయంలో చింతించావు. వాళ్ళకున్నట్లుగా నాకు లేదనే మాట నీలో రాదు. ఎందుకో తెలుసిన, నీకు కావలసింది యేసు, నీవు పొందవలసింది యేసు, నీవు సాధించవలసింది యేసు. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు? యేసుని సంపాదించాలి. ఆయన శక్తిని పొందుట కంటే, స్వస్థత వరం పొందుట కంటే అతి శ్రేష్టమైన జ్ఞానం ఏమిటంటే యేసయ్యనే పొందుకోవడం. అందుకే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను కేవలం రక్షించి నరకపు అంచులోంచి బయటికి లాగడం మాత్రమే కాదు ప్రభు ఉద్దేశం. తనను తానే నీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. నువ్వు పొందాలి. ఏం పొందాలి? సంపూర్ణుడైన యేసును పొందాలి. ఆయన చేసిన ఒక కార్యంతో తృప్తి పడకు, ఆయనకున్న ఒక స్వభావంతో తృప్తి పడకు, ఆయనకున్న ఒక్క గుణలక్షణంతో తృప్తి పడకు, ఆయన చెప్పిన ఒక్క ఆజ్ఞ నెరవేర్చి తృప్తి పడకు, ఒక్కసారి ఆయనకు లోబడి తృప్తి పడకు. నువ్వు ఆయనను సాధించాలి. దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్, దిస్ ఈజ్ అవర్ గోల్. ఇది మన గమ్యం, ఇది మన గురి. యేసుని సాధించాలి, ఆయన సంపాదించాలి. అందరికీ సాధ్యం కాదు. రక్షణలో తృప్తి పడి జల్సాగా బ్రతికే క్రైస్తవులు కోట్ల కొలదిగా ఉన్నారు. రక్షణ పొందాను చాలు అనుకుంటున్నారు. త్రాగుడు మానేరా? లోకాన్ని విడిచారా?
లోక సంబంధమైన పద్ధతుల నుంచి విడుదల అనుభవిస్తున్నారా? లేదు. రక్షణ పొందాను. ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలిసిన, టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, టు ఇంట్రడ్యూస్ ద లార్డ్. దేవుని పరిచయం చేయటానికి, ఆయన స్వభావం పరిచయం చేయటానికి ఆ జ్ఞానం మనకిస్తున్నాడు. మొదటిసారి గిబియోనులో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మొదటిసారి యేసయ్య వచ్చినప్పుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమిటా జ్ఞానం? దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎందుకున్నాడు, ఆయన రంగేమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన అభిప్రాయాలేమిటి, ఆయన అభిరుచులేమిటి, నీ పట్ల ఆయన ఏం ఆశిస్తున్నాడు, వాటన్నిటిని వ్యక్తపరచటానికే దేవుడు మానవునిగా మన మధ్యలో దిగి వచ్చాడు. ఈ జ్ఞానం సంపాదించకుండా రెండవసారి నువ్వు యేసుని కలుసుకోలేవు, రెండవ ప్రత్యక్షతను చూడలేవు. ఆయన ప్రత్యక్షమైన ఫ్రమ్ మార్నింగ్, ఫ్రమ్ బెడ్ రైస్ టు బెడ్ సెట్, దేవునికి స్తోత్రం. ఉదయకాలం లేచినది మొదలుకొని పడుకున్నంత వరకు బిజీ. ఎవరి కొరకు బిజీ? నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు. చూడండి, మనిషి ఎంత కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే ఎంతుంది ఇది? జానెడు పొట్ట కూటి కొరకు, జానెడు పొట్ట కొరకు. బయటికి కొందది పెద్దగా కనిపించినా లోపల జానెడి. దేవునికి స్తోత్రం. జానడు పొట్టు కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాడే. ఎంత సంపాదించినా తృప్తి ఉండట్లేదే. లక్షలు ఒక్కసారి మింగేస్తావా? ఎంత తినాలో అంతే తింటావు, ఎంత సంపాదించినా. కానీ అత్యాశ ఉంది. ఈ అత్యాశ ఏం చేస్తుందంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా నీవే తీసుకుంటున్నావు. ఈ అత్యాశ ఉంది. దేవునికి ఇవ్వవలసిన భాగంలో, దశమ భాగంలో కూడా నీవు దొంగతనం చేసేస్తున్నావు. దీనికి కారణం ఏంటంటే అత్యాశ. అక్కడ యథార్థంగా ఉండలేకపోతున్నావు. దేవునికి ఇచ్చిన ఆజ్ఞ పూర్తి చేయలేకపోతున్నావు. అక్కడ త్యాగం చేయలేకపోతున్నావు. సంగమా, ఈ సంగతిని జాగ్రత్తగా ఆలోచన చేసి నీవు సమయం కొంచెం కల్పించుకో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ టైం అంతా దేవుని చేతిలో ఉంది. మన చేతిలో టైంలన్నీ ఉట్టివేవి. ఒరిజినల్ టైం అంతా దేవుని చేతిలో ఉంది. మనుషుని కాలాగతులో యెహోవా చేతిలో ఉంది. నీ గడియారం దేవుని చేతిలో ఉంది. ఆయనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చి బ్యాటరీ తీశాడా? పెట్టే కట్టాల్సిందే, పాట పాడాల్సిందే. నేను పాడను. దేవునికి స్తోత్రం. చాలు, ఇప్పటికి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, దేవునికి మీరు సమయం ఇవ్వండి. రెండో విషయం చెప్పి ముగించేస్తాను. చిన్న విషయం, అదేంటో తెలిసిన 4వ వచనం చదవండి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సమయమా అంటే అర్థమేంటో తెలిసిన, దేవుని మందిరము కంటే వేరే వేరే వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు ఇశ్రాయేల్. దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు సమ్ అదర్ థింగ్స్ మోర్ దాన్ ద లార్డ్. దేవునికి సంబంధించిన కార్యాల కంటే నీ కార్యాల్ని ఘనపరుస్తున్నావు, నీ కార్యాలకి ఎక్కువ సమయం ఇస్తున్నావు. మొదటిది నిర్లక్ష్యం. రెండవదిగా యు ఆక్యుపైయింగ్ ద ప్లేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్థానాన్ని తీసుకుంటున్నావు. నీవు దేవుణ్ణి ఉంచవలసిన స్థలంలోంచి దేవుణ్ణి దించి ఇంక దేనినో పైకెక్కించా. వింటున్నామా? నీవు ఆత్మీయంగా ఎదగకపోవటానికి, నీ మందిరం కట్టబడకపోవటానికి రెండవ కారణం, యు ఆర్ గివింగ్ ద ప్రయారిటీ టు సమ్ అదర్ థింగ్స్. అందుకే అనేక విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోతున్నాం, అడుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు, ప్రథమ స్థానం ఇవ్వలేదు, దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వలేదు. ఇంకా దేనికో ఇచ్చావు, అది నీకు ఒక విగ్రహారాధనగా మారింది.
దేవునికి ఇవ్వవలసిన స్థలం వేరే వాటికి ఇస్తే యు ఆర్ అన్ ఐడల్ వర్షిపర్. విగ్రహారాధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించలే. అది ఏదైనా సరే దేవుని సన్నిధిలో గడపవలసిన సమయంలో ఇంకా దేనినైనా నువ్వు ఆశించినట్లయితే అది నీకు విగ్రహం. ఒకరోజు ఆదివారం పాకిస్తాన్ ఇండియా ఫైనల్ మ్యాచ్ జరిగిందంట. ఈ ఆరాధన మానుకొని టీవీ ముందు కూర్చున్నాడు. విగ్రహారాధికుడు కాదా? వింటున్నారా? అదొకటి మాత్రమే కాదు, వాట్ ఎవర్ ద థింగ్. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనికైతే స్థానం ఇస్తున్నావో నీవు కట్టబడట్లేదు. యువర్ వర్క్ హస్ బీన్ స్టాప్డ్. నీకు ఎదుగుదల లేదిక. నువ్వు ప్రభు వచ్చినప్పుడు నీ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కనుక, నీ కన్స్ట్రక్షన్ అక్కడ పూర్తి కాలేదు కనుక దేవుని రాజ్యంలో నేను అక్కడ తీసుకెళ్లే. నీకు రూమే లేదు పో అన్నాడు. యు హావ్ నో ప్లేస్. యువర్ వర్క్ హ్యాస్ నాట్ యెట్ కంప్లీటెడ్. నేను వచ్చేసాను, చూసి వచ్చేసాను. నీ పని ఆగిపోయింది కనుక నీకు స్థానం లేదు పో అన్నా. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలిసిన, అదే మాట రాస్తుంది కింద, మరలా అదే మాట రాస్తుంది. ఆ మాట కూడా చదువు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా 9వ వచనమా 9వ వచనం. విస్తారముగా కావాలని మాట మీరు ఎదురు చూచితిరి గాని, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు కానీ కొంచెముగా పండెను. కొంచెముగానే పండింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టేశా. అందుచేత యెహోవా అడుగుచున్నాడు. ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకుంటకు, మీరందరూ మీ కార్యాలు చేసుకోవటానికి త్వరపడుట చేతనే కదా. త్వరపడుట చేత కదా. ఆ మాట చూసారా? ఆ మాట నోట్ చేసుకోండి. త్వరపడుట చేత. త్వరపడుట అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? దేవుని కార్యాల కంటే త్వరపడి చేస్తున్నారంట వీళ్ళ కార్యాలు. త్వరపడి చేయవలసింది దేవుని కార్యం. అది ఆగిపోయింది. దాని గురించిన చింత లేదు, దాని గురించిన దుఃఖం లేదు, దాని గురించిన బాధ లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని చేసుకోవటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దే ఆర్ మోర్ కన్సర్న్, మోర్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ద లార్డ్స్ వర్క్. ఇవి మీ జీవితంలో ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేసుకోండి. దేవుని కంటే ఎక్కువగా ఇంకా దేనికైనా ఆసక్తి చూపిస్తున్నామేమో, దేవుని కంటే ఎక్కువగా ఇంకా దేనినైనా ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా దేని కొరకు నువ్వు ఎక్కువ ప్రయాసపడుతున్నావేమో, అవన్నీ వ్యర్థమే. ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్. ప్రభు కార్యాలు మర్చిపోకండి. ప్రభు రాకడ సమయం సమీపంగా ఉంది. ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షం కాకముందు 2 విషయాలు అడుగుతున్నారు. నువ్వు గిబియోన్లో ఉన్నావా? రెండో విషయం, నీ పని పూర్తయిందా? 2 things. Before the Lord appears for the second time, రెండవసారి ప్రభు ప్రత్యక్షమయ్యే సమయంలో 2 ప్రశ్నలను అడుగుతున్నాడు. 1, నువ్వు గిబియోన్లో ఉన్నావా? Do you have the experience of Gibeon? గిబియోన్ అనుభవం నీకుందా? ఉన్నత స్థలంలో ఉన్నావా? యేసయ్య నీ కొరకు నిలిచి ఉన్నాడా? నీ శత్రువును జయించగలుగుతున్నావా? రెండవదిగా, నీ పని ముగించావా? ప్రారంభించాను గాని మనస్పర్ధలో చేసి నేను డ్రాబ్యాక్ అయ్యాను, నేను వెను తిరిగాను, నేను ముగించలేదు. నువ్వు ముగించలేదా? మనస్పర్ధలు ముఖ్యం కాదు, పని ముగించు. ప్రభు రాకులను ఎత్తబడాలి. నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో, ఏదైతే ప్రభుతో ప్రమాణం చేస్తున్నావో, అది వైరాగ్యమును బట్టో, మనస్పర్ధల్ని బట్టో, మనుష్య ఆవేశం బట్టో నీ పని ఆగకూడదు. మరలా ప్రభు సంఘాన్ని హెచ్చరిస్తున్నారు, నీ పని కొనసాగించు. రాజు పని వేగిరముగా జరగాలి. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. కష్టాలు వచ్చాయా? శత్రువులు వస్తున్నాడా? ఏం చేయమన్నది బైబుల్లో? శత్రువు వస్తే ఏం చేయమన్నది? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆపేసి పరిగెత్తుకుని మాతో యుద్ధం చేయమన్నదా? లేదు.
ఒక చేతిలో కత్తి పట్టు, మరో చేతిలో తాపి పట్టు. పని జరగాలి, పోరాడవలసిన పోరాడండి. శత్రువును పోరాడాలా, శత్రువుతో పోరాడండి. ఒక చేతితో తాపి, మరో చేతితో కత్తి. అట్ ఎనీ కాస్ట్ యువర్ వర్క్ మస్ట్ నాట్ స్టాప్. నీ పని ఆగకూడదు అంతే. ఎంతమంది శత్రువులు వచ్చి నీ మీద పడని పోరాటానికి రెడీగా ఉండు. రక్తము కారునంతగా పోరాడు. అవసరమైతే అంత సాక్షిగా మరణం అవటానికి తెగించు. నీ పని మాత్రం ఆగకూడదు. నీ పని మాత్రం ఆగకూడదు. తీర్మానం చేసుకో, ప్రభుకు అప్పగించుకో, ఆ కృపను పొందుకో. దేవుడు మనకు ఆ కృప అనుగ్రహించును కాక. చదువు గట్టిగా, చదువు గట్టిగా. దేవుడు మనల్ని కరుణించును గాక, మన పని పూర్తి చేయును గాక, గిబియోను అనుభవం అనుగ్రహించును గాక. రెండవసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు ప్రభు మనల్ని దర్శించును గాక. ఆమేన్, ఆమేన్.